అందానికి ఆ పేస్ కార్డుకు మనం ఇచ్చే వాల్యూ ఎంత అంటే అది కప్పలాగా మనోడు. ఎందుకంటే ఆ స్మార్ట్ ఎవరికి లేదు. అది పెడుతుంది కదా ఇట్లా అవతారాన్ని ఎత్తారు. ఎప్పుడు లెక్కనే అమరావతి రెస్టారెంట్లో సింగిల్ పీ డీజే అండ్ డాన్స్ సెట్ చేసినాం. మన ప్లేయింగ్కి వచ్చేసి నితిన్ అన్న ఇంకా వంశీ అయితే వచ్చేసిర్రు. ఇద్దరు పేర్లు వచ్చిర్రని పరిశాన్ కాకుర్రి. ఒక నితిన్ అన్న కూడా ప్లేయింగ్ చేశాడు ఖాళీ. వంశీ అన్న ఖాళీ ఆయన తోడుకు వచ్చిందనమాట. తోడు జంటలు వీళ్ళిద్దరు. లెవెన్ 30కి ఇందులో క్లోజ్ అయిపోతుంది కదా. ఇక అయిపోగానే సామాన్ అంతా ప్యాక్ చేసుకొని డ్యాన్స్ ఫ్లోర్ గోదాం తీసుకోవాలి. హాయ్ బోల్ రా, హాయ్ బోలు. హాయ్. కప్పలాగా మనోడు గోల్సురా. మనం సామాన్ ఆటో లోడ్ చేసుకొని పోతున్నాం. ఇక్కడ హాయ్ బోల్ రీ. హ్యాపీ న్యూ ఇయర్ డీజే ఫ్యామిలీ. ఐసే బోలు వచ్చే బోలు. ఇట్లా మనం కూడా మంచిగా అప్పుడు ఇంటి ఇస్తున్నాం అనమాట. ఇట్లా పోతున్నాం మేమైతే. ఇప్పుడు సామాన్ లోడ్ చేసుకొని పోతున్నాం. లేచినాం 5 అవుతుంది టైం వచ్చేసి. ఇప్పుడే లేచిన చిన్న వైర్ తీసుకొని పోతున్నా. సరి పెడుతుంది కదా ఇట్లా అవతారాన్ని ఎత్తారు. నైట్ జల్ది అయిపోయినందుకు 12:30కి పడుకొని మళ్ళీ పొద్దుగాల 5 గంటలకు లేచినాం కదా. అయినా కూడా జర ఇబ్బంది అనిపిస్తుంది. ఎందుకంటే సామాన్ మోసేటాం కదా. ఆ ముచ్చ పక్క పెట్టేస్తే ఇక హాల్ దగ్గరకు వచ్చి లైటింగ్ అంతా పెట్టేసినాం. మొత్తం రోజు ప్యాసేజ్ అంతా పెట్టేసి ఇక స్టేజ్ మీద కూడా పెట్టేసినాం లైటింగ్ అంతా. ఎట్లున్నా మంచిగా చెక్క ఉంటున్నది కదా. ఇట్లా ఉన్నది బ్రైట్నెస్ అంతా తగ్గించాను అనమాట. స్టేజ్ మీద ఒకటే కాదు, మన బేట గణేష్ మహారాజ్ నుంచి మొదలు పెడితే స్టేజ్ వరకు లైటింగ్ పెట్టినాం. ప్యాసేజ్లో అంతా లైటింగ్ పెట్టి షేరింగ్ కూడా కొట్టి అంతా చెక్ చేసుకుంటాం అనమాట ఒకసారి. మళ్ళీ నితిన్ అన్న కూడా నైట్ 12కి పోయి పడుకొని మళ్ళీ పొద్దుగాల 9 గంటలకు వచ్చిండు. అంటే ఇప్పుడు మంచిగా ఉంటుంది. అప్పుడప్పుడు అందరికి ఇట్లా ఇబ్బందులు ఉంటాయి. నైట్ 4 గంటలకు అయిపోతే మళ్ళీ పొద్దుగాలు ఉంటుంది. అట్లా ఇబ్బందులన్నీ ఫేస్ చేస్తుంటాం ఆ డీజే వర్కర్స్, డీజే ప్లేయర్స్ అందరూ కలిసి. ఇక మనం సౌండ్ సెట్ చేసినాం కదా. సౌండ్ కూడా చెప్పాలి మీకు. సౌండ్ కూడా సెట్ చేసినాం. ఇక దాన్ని కూడా ఆడిపిస్తున్నాడు. మనం ఖాళీగా ఉన్నప్పుడు ఏం చేస్తాం, నితిన్ అన్న పక్కన నిల్చొని ఇక నితిన్ అన్న ప్లేయింగ్ ఎట్లా చేస్తున్నాడు, బీట్లు ఎట్లా కొడుతున్నాం చూస్తాం కదా. అన్నీ చూసుకొని అప్పుడప్పుడు నేర్చుకుంటాం అనమాట. ఇక మళ్ళీ ఈడ ముచ్చట ఏంటంటే ఈడ సామాన్ అంతా ప్యాక్ చేసేలోపు అంటే లైటింగ్ కూడా తీసినాం ఖాళీ ప్యాసేజ్లో. సౌండ్ అంతా వాళ్ళు తీసుకుంటారు. నేను పొద్దున వరకు తెలియదు అమరావతి రెస్టారెంట్లో ఈవినింగ్ పార్ట్ ఉందని చెప్పి. అప్పుడు వెంటనే చెప్తే ఇక ర్యాపిడో బుక్ చేసుకొని బయలుదేరిన అమరావతి రెస్టారెంట్కి. నాకు పొద్దున్న నుంచి ఇప్పటి వరకు తెలియదు అమరావతి రెస్టారెంట్లో ఈవినింగ్ పార్ట్ ఉందని చెప్పి. అప్పటికప్పుడు చెప్పంగానే ఇక ర్యాపిడో బుక్ చేసుకొని బయలుదేరిన ఒక్కరిని. మనం ప్రజెంట్ అయితే సాగర్ రింగ్ రోడ్కి వెళ్ళి అయితే పోతున్నాం. పోగానే ఇక సింగిల్ పిన్ సెటప్ అయితే సెట్ చేసుకోవాలి. దమ్నం ఉంటుంది అంతా. నితిన్ అన్న ఎస్ఆర్ గార్డెన్లో ఆడ అయిపోగానే ఇక నేను సౌండ్ సెట్ చేసిన ఈడికి అమరావతి రెస్టారెంట్కి అయితే వచ్చేసింది ప్లేయింగ్కు. ఇక ఈడ కూడా సినిమా ఏమి ఉండదు, ఎంట్రీ జరుగుతుంది. ఎంట్రీలో ఎంట్రీ సాంగ్ పెట్టేసి ఇక దాండి ఆడితే దాండి, ఇక డీజే ఆడితే డీజే ఆడిపిస్తారు అనమాట. ఇక మెయిన్ స్టోర్ వచ్చేసి చెప్తా చూడుర్రి. నేను ఎస్ఆర్ గార్డెన్లో మధ్యాహ్నం 2 గంటలకు తిన్నాడా. మళ్ళీ ఇక్కడ వచ్చి ఇప్పుడు రెస్టారెంట్లో సౌండ్ సెట్ చేసినాం కదా. ఇక్కడ తినే వరకు 10:30 కావచ్చు, 11 కావచ్చు తింటాం. ఇక తప్పగా మనకి ఇవన్నీ. ఇక బయటకు వచ్చేస్తే మనం ఈ ఫిల్టర్ అయితే సెట్ చేసిర్రు. నేను చూడలే ఫస్ట్, చూసినా కానీ లైటింగ్ చేయలే. బయటకు వచ్చినప్పుడు చూసినా మీకు గుర్తుదేమని చెప్పి ఫోన్ తీసుకొచ్చి వీడియో తీస్తున్నా. అంతా మంచిగా వేసారు అనమాట. పైనుంచి వ్యూ మంచిగా అనిపిస్తుంది. ఫోన్లో మరి ఎట్లా అనిపిస్తుంది తెలియదు నాకు కూడా. జర డీజే వర్క్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియో కోసం గంట సింబల్ ఆన్ చేసుకోండి.